హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. ఈరోజు మన ఛానల్లో మనము ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన రాగి మాల్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలామంది ఓన్లీ రాగి జావ అంటే ఓన్లీ రాగులతో మాత్రమే చేస్తారు, కానీ నేను డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తాను. ఎందుకంటే చాలామంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ విడిగా తినడానికి ఇష్టపడరు, కానీ మనం ఈ రాగి జావలో కలిపి తాగితే రాగి జావ తాగటానికి టేస్ట్గా ఉంటుంది, ప్లస్ హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనకి ఈ కరోనా సమయంలో చాలా వరకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటే మనకి కరోనా వైరస్ రాదు అని చెప్తున్నారు. దానికోసం నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసము రాగులు అయితే ఫ్రెండ్స్, మీ దగ్గర రాగి పిండి ఉంటే రాగి పిండి అయినా అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. నేనైతే రాగులు తీసుకుంటున్నాను. రాగులు, జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, పిస్తా, వాల్నట్, పుచ్చగింజలు, ఎండు ద్రాక్ష. దీంతోపాటు ఫ్రెండ్స్ బెల్లం. చాలామంది తెల్ల బెల్లం వాడతారు ఫ్రెండ్స్, నేనైతే ఎర్ర బెల్లమే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి తెల్ల బెల్లంలో పంచదార ఉంటుంది. పంచదార ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఎముకలు పంచదార వాడే కొద్దీ డెలికేటెడ్ అవుతాయి. పిల్లలకు కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బెల్లంకున్న టేస్ట్ పంచదారకు ఉండదు ఫ్రెండ్స్. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్స్ బెల్లానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ ఇంట్లో అవైలబుల్ లేకపోతే అప్పుడు పంచదారకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేస్తే ముద్దలాగా పడుతుంది అంటున్నారు, కానీ ఇప్పుడు నేను చూపించే విధంగా వేయండి, మీకు పొడి పొడిగానే వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రాగి మాల్ట్ని ఎలా తయారు చేయాలో ప్రిపేర్ చేసి చూపిస్తాను, చూద్దాం రండి. దానికోసం మనము మిక్సీ జార్ని తీసుకుందాము. దానిలో రాగులు, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, పుచ్చగింజలు, బాదం పప్పు, వాల్నట్, పిస్తా, గుమ్మడి గింజలు తీసుకుందాము. తీసుకొని వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకుందాము. ఫ్రెండ్స్, చూసారా మనం మిక్సీ వేసుకుంటే పొడి మనకి ఎలా వచ్చిందో. అయితే ఫ్రెండ్స్, మీరు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు మిక్సీ వేసేటప్పుడు రాగులు కానీ రాగి పిండి కానీ కలిపి మాత్రమే మిక్సీ వేయండి. అలా అయితేనే మనకి పొడి వస్తుంది, లేకపోతే మనకి లడ్డూలాగా వస్తాయి. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఒక్కటి వేస్తే లడ్డూలా వస్తుంది. అందుకని మీకు రాగులు అవైలబుల్ ఉంటే రాగులతో కలిపి వేయండి, రాగి పిండి అవైలబుల్లో ఉంటే రాగి పిండితో కలిపి వేయండి, కానీ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రం వేయొద్దు ఫ్రెండ్స్. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. దీనికోసం గిన్నెలో వాటర్ తీసుకుందాము. అయితే మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో, మీరు ఎంత క్వాంటిటీ అయితే తాగుతారో దాన్ని బట్టి వాటర్ తీసుకోండి. మా ఇంట్లో అయితే ఇద్దరం పెద్దవాళ్ళం, ఇద్దరం చిన్నపిల్లలు ఉన్నాం కాబట్టి మా వాళ్ళు ఇంత క్వాంటిటీ మాకు సరిపోతుంది, కాబట్టి ఇంత క్వాంటిటీలో వాటర్ తీసుకున్నాను. దీనిలో టేస్ట్కి తగ్గట్టు కొంచెం బెల్లం వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే మీడియంగా వేసుకోండి. కానీ ఇందులో జావలో బెల్లం వేయకపోయినా కూడా మనకి స్వీట్ ఉంటుంది, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, దానివల్ల మనకి స్వీట్నెస్ వస్తుంది. ఓన్లీ ఉట్టి రాగులు అయితే మనకి కొంచెం వగరగా ఉన్నట్లు అవుతుంది, కానీ ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు వేసాం కాబట్టి, ఎండు ద్రాక్ష, పిస్తా ఇవన్నీ వేసాం కాబట్టి నీకు బెల్లం వేసినా వేయకపోయినా స్వీట్గానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకుందాము. ఇప్పుడు మనకి బెల్లం కరుగుతుంది కదా, మనం వేరొక గిన్నెలో రాగి పిండిని మనము డైరెక్ట్గా కలపకూడదు. వేరొక గిన్నెలో తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసి కలుపుకొని ముద్ద లేకుండా అప్పుడు దీనిలో కలుపుకోవాలి. అప్పుడు మనకి జావ అనేది ముద్ద లేకుండా బాగా వస్తుంది. మనం డైరెక్ట్గా కలిపితే ఏంటంటే ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ ఎసరు తెరిలేలోపు మీకు ఆ పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ రాగి పిండిని రాగి జావలో ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను. నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీకి ఒక 5 స్పూన్లు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఒకటి ఫ్రెండ్స్, కొంచెం పలచగా తాగే వాళ్ళు ఉంటారు, కొంచెం చిక్కగా తాగే వాళ్ళు ఉంటారు. మేమైతే కొంచెం చిక్కగా తాగుతాము, అందుకని నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. పలచగా తాగే వాళ్ళు కొంచెం పిండి తక్కువగా తీసుకోండి. ఇలా తీసుకొని దీనిలో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. డైరెక్ట్గా వేడి నీళ్ళల్లో వేస్తే ఫ్రెండ్స్ మనకి ఉండొస్తుంది, జావ అనేది బాగా రాదు. ఇలా కలుపుకొని పోసుకోవటం వల్ల ఏంటంటే మనకి జావ బాగా వస్తుంది,
నీట్గా వస్తుంది, తాగటానికి కూడా చాలా బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్, పలచగా తాగే వాళ్ళు కొంచెం తక్కువ పిండి కలుపుకోండి, చిక్కగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ పిండి కలుపుకోండి. అది ఎవరి టేస్ట్కి తగ్గట్టు, ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్ళు కలుపుకోండి. ఇలా వచ్చేటట్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆ మరిగే వేడి నీళ్ళలో పోసుకుంటూ మనం స్పూన్తో కలబెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బెల్లం కరిగిపోయింది, నీళ్లు తెరులుతున్నాయి. ఇలాంటప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఈ పిండిని ఇలా పోస్తూ కలుపుకుందాము. దీన్ని కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ తెరలబెట్టుకుందాం. ఇలా కలబెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదా, అవన్నీ ఒక ఉడికేదాకా కొంచెం తెరలనిద్దాం. ఎందుకంటే మనం అన్నీ పచ్చి వేసుకున్నాం కదా, అందువల్ల కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాము. లేకపోతే మాకు ఎక్కువసేపు కాగటం అవసరం లేదన్నోళ్ళు డ్రై ఫ్రూట్స్ని ప్యాన్ మీద ఒక 5 మినిట్స్ వేపుకోవచ్చు, వేపుకొని కూడా పొడి చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనకి ఈ జావా ఉడికేటప్పుడే టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే అంతా స్వీట్ అయిపోతుంది కాబట్టి సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఎంత బాగా వచ్చిందో చూసారా. మనకి డ్రై ఫ్రూట్స్తో అన్నీ వేసేస్తే ఇది పిల్లలకి రోజు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంటుంది. జలుబు దగ్గు అనేవి త్వరగా రాకుండా ఉంటాయి. ఎముక బలం కూడా చాలా బాగుంటుంది పిల్లలకి. మీరు రోజు పాలు ఇచ్చేదానికన్నా కూడా ఇది చాలా ఎంతో హెల్తీగా బలంగా ఉంటుంది. ఫ్రెండ్స్, దీన్ని మనము మరిగే వాటర్లో కలిపిన తర్వాత ఒక లో ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. లో ఫ్లేమ్లో పెట్టి మరిగిస్తే ఏంటంటే మనకి ఈ పిండినది చిక్కగా ఉడుకుతుంది, బాగా ఉంటుంది, పచ్చి స్మెల్ రాకుండా. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ గ్లాసుల్లో తీసుకుందాము. ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా త్వరగా అయిపోయే ఎంతో హెల్తీకరమైన ఆరోగ్యకరమైన రాగి మాల్ట్ తయారైపోయింది. చూసారా ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. మీ పిల్లలకి ఇది ఒక్కసారి ఇచ్చి ఇలా నా పద్ధతిలో తయారు చేసి తాపించండి. మీ పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఎంతో హెల్తీగా ఉంటారు. మీరు ఈ డ్రింక్ తాపిన ఒక 10 డేస్ తర్వాత మీ పిల్లల్లోని గ్రోత్ చూడండి, చాలా తేడా తెలుస్తుంది. నా స్టైల్లో ఒక్కసారి తప్పకుండా నా టిప్స్ ఫాలో అవుతూ ఈ జావని తయారు చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చి తీరుతుంది. ఫ్రెండ్స్, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రాగి పిండి ఉంది కదా, ఈ రాగి పిండిని మనం మిగిలిన దాన్ని ఒక మూతున్న కంటైనర్లో పెట్టుకొని ఉంచుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, దీన్ని మనం కంటైనర్లో పెట్టిన తర్వాత బయట అంటే ఎండ తగిలే, కొన్ని ఇళ్ళకి ఎండ పడదు, కొన్ని ఇళ్ళకి ఎండ పడుతుంది. ఎండ తగిలే వాళ్ళు బయట పెట్టుకున్నా ఏం కాదు, కానీ అసలు ఎండ పడని వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. Aaha.